హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ శ్రీకాంత్ డైలీ వ్లాగ్స్. గైస్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు మంచిగా ఉన్నారా? సో మన వీడియోస్ రాక చాలా డేస్ అవుతుంది. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే మా పొలంలో, మా సొంతూరులో వాగు దగ్గర ఉన్నాం అనమాట. వాగు దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే మా పొలం కోతకొచ్చింది. సో వాగులో తానం చేసేసి అలా పొలం కాడికి పోతాను వచ్చిన. ఇప్పుడే తానం చేసి పొలం కాడ కోడిని కోసేది ఉన్నది. అలా కోడిని తీసుకొని మా వానికి టిఫిన్ చేపించి పొలం కాడికి వచ్చిన. పొలం కాడ మొత్తం ఆ పోషావశాలి చుట్టూ గడ్డి బిడ్డి చెట్లు ఇట్లా మొలిచినాయి. ఆ చెట్లను క్లీన్ చేసిన అనమాట. సో మనం రాక బాగా రోజులు అవుతుంది. మా నాన్నగారు వచ్చి చూసుకుంటుంటారు. నేను రాక బాగా రోజులు అవుతుంది అనమాట. సో గడ్డి బిడ్డిది మంచిగా కొడలు పెట్టి కోసేసి దాన్ని మంచిగా డెకరేషన్ చేయాలని గడ్డి బిడ్డి కోసేస్తున్నా. చూడండి మామిడి చూడరే నాకు ఎదురుగా వస్తుండు. సో అలా పొలం మొత్తం ఆడ నీట్గా క్లీన్ చేసిన తర్వాత కొన్ని కొబ్బరికాయ తీసుకున్న తర్వాత కొబ్బరికాయ కొంచెం పొట్టు అంటింది కాబట్టి అలా పొట్టు కూడా క్లీన్ చేసిన. నేను చాలా రోజు వచ్చేటోని కాదు పొలం కాడికి, ఎప్పుడో ఒకసారి పొలం కాడికి వస్తా. సో అలా నా ఈరోజు లేట్ అయింది. మా నాన్నగారు పొలం కోపించుకురాపో అంటే వచ్చిన అనమాట. సో అలా పొలం దగ్గర 2 నారు మొక్కలు తీసి అక్కడ పెట్టిన. సో దేవుడా మంచిగా మొక్కని పోషవ తల్లి మంచిగా చూడు మనల్ని అని అలా పెట్టి మంచిగా 2 ఊదిబత్తులు ఉంటే ఊదిబత్తులు కూడా ముట్టిచ్చేసిన అనమాట. ముట్టిచ్చేసిన తర్వాత ఊదిబత్తుల నుంచి కోని కొత్తాం అంటుండు మావాడు. సో కోని కోసేద్దాం తీరా అన్న. సో అలా మెల్లిగా ఆడే కొత్తా అంటుండు ఫస్ట్ అయితే. సో నేను కొత్త తీరా అని కోని కోసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి కదా. కొబ్బరికాయ కూడా కొబ్బరికాయ కొట్టేసి బొట్టు అయితే లోపల పెట్టేసిన తర్వాత సో ఇంటికి పోతాం అన్నాడు. సో అలా ఇంటికి అయితే బయలుదేరి వచ్చిన తర్వాత వాడు ఇంటికి పోతానంటే ఆయన ఇంటికాడ వాడిని దించి నేను కూడా మా ఇంటికి వచ్చేసిన. సో సబ్స్క్రైబ్